హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అజయ్ మామిడి. ఈ రోజు మనం అదానీ గ్రూప్ గురించి డిస్కస్ చేద్దాము. చాలా మంది అదానీ గ్రూప్ రిలేటెడ్ రీసెంట్ గా వాళ్ళకి అయిన యాక్విజిషన్స్ కానీ, అసలుకి స్టాక్ ప్రైస్ అనేది పడుతుంది, బిజినెస్ ఎఫెక్ట్ అవుతుంది, అదానీ మళ్ళీ పడిపోతుందా, ఇలా మల్టిపుల్ థింగ్స్ మార్కెట్ లో అవుతున్నాయి. దీని మీద మీకు ఒక క్లారిటీ ఇద్దామని, ఒక ఇన్వెస్టర్ గా మీరు ఆ స్టాక్ ప్రైస్ ని కానీ అదానీ గ్రూప్ మీద మీకు ఒక ఐడియా ఇస్తాను. వీడియోని లాస్ట్ వరకు చూడండి, సో దట్ మీకు ఒక క్లారిటీ వస్తుంది. ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు నా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. స్టాక్ మార్కెట్ కంటెంట్ ని సింప్లిఫై చేస్తూ తెలుగులో మీ ముందుకు సింపుల్ గా తీసుకొస్తాను. అసలు ఈ యాక్విజిషన్స్ ఏంటి, అసలు ఏం యాక్విజిషన్స్ చేశారో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఏంటి అంటే SEC అని చెప్పి US లో సెక్యూరిటీస్ ఎక్స్చేంజ్ కమిషన్ అని చెప్పి, మన ఇండియాలో మనకి స్టాక్ మార్కెట్ కి సెబీ ఎలానో US లో SEC అలా. SEC వాళ్ళు వేసిన ఛార్జెస్ ఏంటి అంటే, అదానీ గ్రూప్ వాళ్ళు గవర్నమెంట్ కి ప్రాజెక్ట్ అప్రూవల్స్ కోసము బ్రైబ్స్ ఇచ్చి అప్రూవల్స్ తెచ్చుకున్నారని అలిగేషన్స్ ఉన్నాయి. ఈ అలిగేషన్స్ కి లీగల్ కేసెస్ ఫైల్ చేశారు. కమింగ్ దాంట్లో ఇన్వెస్టిగేషన్స్ కూడా అవుతాయి. అదానీ గ్రూప్ కి గవర్నమెంట్ టెండర్స్ లో అన్ఫేర్ అడ్వాంటేజ్ ఇచ్చారని చెప్పి, లైక్ మైనింగ్ కానీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇలాంటి ప్రాజెక్ట్స్ లో అడ్వాంటేజ్ ఇచ్చి వాళ్ళకి ప్రాజెక్ట్స్ అందేలా చేశారని చెప్పి, వీళ్ళు దీన్ని బ్రైబరీ ఇస్తూ అచీవ్ చేశారని చెప్పి ఓ అలిగేషన్స్ అన్ని వీన్ త్రూ రన్ అవుతున్నాయి. అండ్ మనీని ఆఫ్ షోర్ షెల్ కంపెనీస్ ద్వారా డైవర్ట్ చేశారని వీటి మీద కూడా అలిగేషన్స్ ఉన్నాయి. ఎన్విరాన్మెంట్ రెగ్యులేషన్స్ కూడా బైపాస్ చేశారని అక్యూజేషన్స్ ఉన్నాయి. అదానీ గ్రూప్ వాళ్ళు స్టాక్ మ్యానిపులేషన్ అండ్ గవర్నెన్స్ దాంట్లో గ్లోబల్ లెవెల్లో స్క్రూటినీ ఫేస్ చేస్తున్నారు డిఫరెంట్ గవర్నమెంట్స్ తో. కానీ దీని వల్ల వీళ్ళ స్టాక్ అండ్ ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా దెబ్బతిన్నది, ఎస్పెషల్లీ FIIs ది. దీనికి అదానీ గ్రూప్ ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి అంటే, కంప్లీట్ డినయల్ ఇచ్చి మేము దేనికన్నా రెడీ అని చెప్పి వాళ్ళ ట్విట్టర్ ద్వారా అండ్ మల్టిపుల్ రిపోర్ట్స్ లో వాళ్ళు మెన్షన్ చేసి మేము ఫేస్ చేస్తాము, ఈ అక్విజిషన్స్ అన్ని పొలిటికల్లీ మోటివేటెడ్ ఉన్నాయని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదానీ గ్రూప్ క్లెయిమ్ చేసేది ఏంటి అంటే, ప్రతి ఒక్క ప్రాజెక్ట్ ని మేము లాఫుల్ గా తీసుకున్నాము, దీనికన్నా మాకు ప్రాపర్ ప్రూఫ్స్ ఉన్నాయి, మేము ఎలాంటి స్క్రూటినీ కన్నా రెడీ అని వాళ్ళు చెప్తున్నారు. అండ్ అదానీ గ్రూప్ డిఫమేషన్ కి కోర్ట్ కేసు ఫైల్ చేసి రెడీగా ఉన్నారు. ఇప్పుడు స్టాక్ మార్కెట్ ఇంపాక్ట్ మీద మాట్లాడదాం గైస్. అండ్ అదానీ గ్రూప్ ఎలా ఎఫెక్ట్ అవుతుంది మార్కెట్ కి, ఇన్వెస్టర్స్ ఎలా ఉన్నారో మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, వద్దన్నా కాదన్నా మన గవర్నమెంట్ బ్యాకింగ్ అదానీ గ్రూప్ ఉందని చెప్పి మనకు అర్థమవుతూనే ఉంటుంది. అంటే అన్లెస్ ఇప్పుడున్న రూలింగ్ గవర్నమెంట్ పవర్ లో ఉన్నంత వరకు అదానీ గ్రూప్ కి ఏమీ కాదు అని చెప్పి మనం ఒక రికగ్నైజేషన్ తెచ్చుకోవచ్చు. ప్రీవియస్ గా వీళ్ళ మీద జరిగిన అలిగేషన్స్, స్క్రూటినీస్, వీళ్ళ స్టాక్ పాలసీ ఇంత అయినా కానీ ఆ కంపెనీ బిజినెస్ తగ్గలేదు, వాళ్ళకి ప్రాజెక్ట్స్ ఆగడం తగ్గలేదు. సో ఈ సినారియో అంతా మనం అబ్జర్వ్ చేస్తే లాంగ్ టర్మ్ లో బిజినెస్ పర్స్పెక్టివ్ లో అంటిల్ అన్లెస్ ఇప్పుడు రూలింగ్ పార్టీ పవర్ లో ఉన్నంత వరకు అదానీ గ్రూప్ ని ఎవరు అంత ఈజీగా టచ్ చేయలేరు. ఈ యాక్విజిషన్స్ అన్నిటిని కూడా వాళ్ళు లీడ్ చేసుకొని వచ్చే పాసిబిలిటీ ఉంది. బైడెన్ గవర్నమెంట్ వెళ్ళిపోవడం వల్ల అండ్ అదానీ గ్రూప్ కి బైడెన్ గవర్నమెంట్ తో అంత సత్సంబంధాలు అలాంటివి లేవు. సో వాళ్ళు వెళ్తూ ట్రంప్ గవర్నమెంట్ వస్తుంది కదా, సో వీళ్ళు ఇలాంటి ఒక యాక్విజిషన్స్ ని ఒక రాయి ఇసిరి వెళ్ళారని చెప్పి ఇట్స్ మై ఒపీనియన్. మీ ఒపీనియన్ ని కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. కానీ దీనివల్ల ఇన్వెస్టర్ సెంటిమెంట్ బాగా దెబ్బతిన్నది. కానీ ఈ డిప్ ని యూజ్ చేసుకునే వాళ్ళు చాలా మంది ఇన్వెస్టర్స్ యూజ్ చేసుకుంటున్నారు. పానిక్ లో ఉన్న వాళ్ళు సెల్ చేస్తున్నారు. ఫండమెంటల్స్ ప్రకారం కానీ ఒక కన్ఫ్యూజన్ స్టేట్ లో ఉంటే అవాయిడ్ చేయండి. కానీ ఇది ఒక షార్ట్ టర్మ్ లో మీరు దీన్ని ఒక ఇన్వెస్ట్మెంట్ ఆపర్చునిటీలా చూస్తే యూజ్ కూడా చేసుకోవచ్చు, డిపెండింగ్ ఆన్ యువర్ అనాలిసిస్. కానీ ఇండియాలోని ఒక మల్టీబ్యాగర్ కంపెనీ మీద ఇది ఇంత గ్రోత్ పొటెన్షియల్ లో ఉన్నప్పుడు ఇన్ని విధాలుగా అబ్రాడ్ నుంచి అటాక్స్ అవుతుంటే దీన్ని మనం డిఫరెంట్ యాంగిల్లో కూడా చూడాలి. ఫైనల్ గా నేను దీనికి ఇచ్చే కన్ఫ్యూజన్ ఏంటి అంటే, ఎవరైతే రిస్క్ టేకర్స్ ఉంటారో షార్ట్ టర్మ్ ఈవెంట్స్ కానీ ఒక ఆపర్చునిటీలా చూస్తున్న వాళ్ళు ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇట్స్ అప్ టు యూ. ఫండమెంటల్స్ కానీ అన్ని విధాలుగా స్ట్రాంగ్ గానే ఉంది. లేదు ఇలాంటి రిస్క్ కానీ ఇలాంటి అక్విజిషన్స్ కానీ ఒక మెస్ లో నేను ఎందుకు ఉండాలనుకునే వాళ్ళు అవాయిడ్ చేసి మీ ఇన్వెస్ట్మెంట్స్ ని లాంగ్ టర్మ్ లో పెట్టుకోండి. ఇట్స్ యువర్ డెసిషన్. అదాని ఒకటే కంపెనీ కాదు వరల్డ్ లో ఉన్నది ఇన్వెస్ట్ చేయడానికి, మీరు వేరే కంపెనీస్ లో కూడా కావాలంటే ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. కానీ ఇన్వెస్ట్ చేసే ముందు ఫండమెంటల్స్ ని కానీ మీ రిస్క్ ని అనలైజ్ చేస్తూ ఇన్వెస్ట్ చేయండి. స్టాక్ మార్కెట్ లో సింపుల్ ఫండా గైస్. ఒక లాంగ్ టర్మ్ వ్యూ, స్ట్రాంగ్ ఫండమెంటల్స్ ఉన్న కంపెనీలో ఇన్వెస్ట్ చేసినప్పుడు మీకు డెఫినెట్ గా రిటర్న్స్ వస్తాయి. షార్ట్ టర్మ్ ఈవెంట్స్ ని ట్రేడర్స్ కానీ కొంతమంది పొజిషనల్ కానీ స్వింగ్ ట్రేడింగ్ చేసే వాళ్ళు క్యాప్చర్ చేస్తారు. ఇట్స్ యువర్ పర్స్పెక్టివ్, మీరు దాన్ని ఎలా అనలైజ్ చేస్తున్నారని చెప్పి. ఎప్పుడన్నా అన్ని ఎగ్స్ తీసుకొచ్చి ఒకటే బాస్కెట్ లో పెట్టి దానికి ఏమైనా అయిందనుకోండి డెఫినెట్ గా సఫర్ అవుతారు. అందుకే మీ పోర్ట్ఫోలియోని ఎప్పుడన్నా డైవర్సిఫై చేసుకోండి. మళ్ళీ ఇంకో పాయింట్ ఏంటి అంటే, డైవర్సిఫై చేసుకోమన్నా అని చెప్పి మీరు ఒక 100 స్టాకుల్లో డైవర్సిఫై చేసుకున్నారనుకోండి, మీకు పొటెన్షియల్ గ్రోత్ అనేది కనిపించదు. హార్డ్లీ మీకు 20 to 15 స్టాక్స్ బిలోలోనే ఉండాలి మీ ఇన్వెస్ట్మెంట్, సో దట్ మీకు మీ ఇన్వెస్ట్మెంట్స్ ని మేనేజ్ చేయడానికి కూడా ఉంటుంది. అదాని ఇష్యూ మీద మీకు కొంచెం క్లారిటీ ఇచ్చాను నేను అనుకుంటున్నాను. మీ ఒపీనియన్ కమెంట్ సెక్షన్ లో మెన్షన్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టాక్ మార్కెట్ అండ్ ఇన్వెస్ట్మెంట్ కంటెంట్ గురించి వెయిట్ చేయండి. సీ యు ఇన్ ద నెక్స్ట్ వీడియో.